తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి ఎర్నగూడెంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పర్యటించారు. పెంతికోట్సు బిలీవర్స్ చర్చ్లో ఏర్పాటు చేసిన సేవకుల ఆత్మీయ సదస్సులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ వారు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తున్నామని అన్నారు. ఉచిత ఇసుక పథకంలో భవన నిర్మాణ కార్మికులు గత 5 సంవత్సరాలలో కోల్పోయిన ఉపాధి మళ్లీ తిరిగి వస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యం పోయింది. పేదల పక్షాన నిలబడి పేదల కోసం పోరాడి ఈ రోజున అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ పాలన ఎలా ఉండబోతుందో ప్రజలు చూస్తున్నారు. ఈ రోజున ఇసుకని ఉచితం చేస్తూ సామాన్యుడి కళ నెరవేర్చే ప్రయత్నం ప్రారంభమైంది. ఈ 5 ఏళ్ల పాలన కూడా ఇదే పేదల పక్షాన నిలబడి పేదలకు అండగా నిలబడే పాలన ఇవ్వబోతుంది. ఏదైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన రోజు నుంచి ఈ క్షణం వరకు కూడా ఒక పోరాట స్ఫూర్తితో పనిచేస్తున్నారు. ఆయన ఓ పక్కన కేంద్రంతోనూ, మరో పక్కన రాష్ట్రంలోనూ, మరో పక్క రాష్ట్రాలతో కూడా ఒక మంచి సంబంధాలు నెలకొల్పి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి, సామాన్యుడికి ఒక పారదర్శక పాలన ఇవ్వడానికి ఆయన పరితపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పారదర్శక పాలన కోసం ఆయన నిరంతర కృషి చేస్తూనే ఉన్నారు. ఏదైతే ఈ రోజున పేదలకు ఇసుకను ఉచితంగా అందించడం ద్వారా వారి యొక్క కళల సామ్రాజ్యాన్ని, కళల సౌధాన్ని నిర్మాణానికి సహకరించడంతో పాటు భవన నిర్మాణ రంగాన్ని కూడా ఒక ఊపు అందే విధంగా ఈ రోజున ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఉండబోతున్నాయి. ఈ యొక్క భవన నిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు దాని మీద ఆధారపడ్డ లక్షలాది కుటుంబాలకు ఈ రోజున వెలుగులు నింపబోతున్నాం.